భారతదేశానికి రామభక్తులు కావాలన్నమాట. రామభక్తులు హనుమంతులు లాంటి వాళ్ళు భారతదేశానికి కావాలి. ఎందుకంటే హనుమంతుడు ఎప్పుడు రాజ్యంలో సింహాసనం కోసం పాటుపడలేదు. విజయానంతరము కూడా ఆయన రాముడికి ఎప్పట్లాగే వినయంగా సేవకుడిగానే నిలిచారు. ఈ గుణం నేటి రాజకీయాల్లో కొరవడినట్టు కనిపిస్తుంది. చాలామంది నాయకులు తమ ఆదాయాన్ని సంపదను కూడబెట్టడం సాధారణంగా మారిపోయింది. నిజమైన రాజకీయ హనుమంతుడు పదవిని స్వార్థము ప్రయోజనాల కోసం కాకుండా సేవ చేసేందుకు వచ్చే అవకాశంగా చూస్తారు. ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా తమ ఆశను ప్రకటించే మంత్రులు, పదవిన తర్వాత లాభదాయక పదవి తిరస్కరించే నాయకులు, తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా సంక్షేమ ప్రాధాన్యం చేసే పాలకులు, ఇలాంటి వాళ్ళే ఇలాంటి భారతదేశానికి కావాలండి. ఇలాంటి నిస్వార్థ నాయకత్వం ఉంటేనే ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్ వంటి పథకాలు మరింత వేగంగా పారదర్శకంగా అమలవుతాయి. నిధులు ఎలాంటి విజయం దాకా నిజమైన లబ్ధిదారులు చేరుతాయి. నాయకులు తమ విజయాన్ని భారీ సభలతో కాకుండా చిట్ట చివరి పౌరులు చేరాయా లేదా అన్న ప్రమాణాలతోనే దేశం జీడిపి పెరుగుతుందని మనం అందరూ గుర్తించాలన్నమాట. హనుమంతుడు సంజీవిని కోసం తీసుకొచ్చి లక్ష్మణ్ ప్రాణాలను కాపాడడం, ఒంటరిగా లంకను దహనం చేయడం ఆయన అసాధారణ ధైర్యానికి ఉదాహరణలు. ఈ శారీరక మానసిక దృఢత్వం కఠినమైన సత్యాన్ని ఎదుర్కొనే ధైర్యం సూచిస్తుంది. నేడు భారతదేశం కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయ సంక్షోభము, యువతుల నిరుద్యోగము, సరిహద్దు భద్రతా సమస్యలు వంటి తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ధైర్యవంత నాయకులు ప్రజాదరణకు తగ్గిన అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. న్యాయ వ్యవస్థల సంస్కరణలు, రక్షణ కొనుగోలు, పారదర్శకత, ధైర్యంగా పర్యావరణ విధానాన్ని అనుసరించడం, ఎలాంటి ఎన్నికల భయం లేకుండా చేయాలన్నమాట. తాను అనుకున్న పని చేయడంలోని హనుమంతుడు ఎప్పుడు సందేహించలేదు. అలాగే 140 కోట్ల మంది ప్రజలు సేవ చేస్తామని చెప్పుకున్న నాయకులు కూడా వెనుకడు వేయకూడదు. శక్తి అనేది కేవలం శారీరక బలం కాదు, నైతిక ధైర్యం అనేది స్పష్టమవుతుంది. క్రోనీ క్యాపిటలిజం, విభజనాత్మక రాజకీయాలు తావు లేకుండా ధైర్యంగా స్ఫూర్తిగా ముందుకు జరగాలన్నమాట. హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, అతను అత్యంత వ్యూహకర్త కూడాను. దూతవేషం లంకలో ప్రవేశించడం, సుగ్రీవ సేనతో మైత్రి కుదర్చడము, చాకచక్యంగా సీతను గుర్తించడం అతని మేధస్సుకు నిదర్శనాలు. 2026 నాటి జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కృత్రిమతో వస్తున్న మార్పులను అర్థం చేస్తారు. 2020 నాణ్యత జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో కృత్రిమతో వస్తున్న మార్పులను, సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి, సాంకేతికను అనుసరించడం వంటి క్లిష్ట అంశాలను ఎదుర్కొన్న నాయకులు మనకు అవసరం. హనుమంతుడి తరహా జ్ఞానం అంటే ఆధారిత కూడిన విధానాలు కాదు. విద్య, పరిశోధనలు, పెట్టుబడులు పెంచడం, తాత్కాలిక లాభాల కోసం ఇచ్చే సబ్సిడీలు బదులు దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి పెట్టడము, అదే సమయంలో నైతిక మేధస్సును కూడా ఫేక్ న్యూస్ను తిరస్కరించడం, సామాజిక విద్య రచ్చగొట్టి రాజకీయాలు దూరంగా ఉండడం, ఓటు రాజకీయాలను సామాజిక దెబ్బతినకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. క్రమశిక్షణ, నైతిక సమగ్రతకు హనుమంతుడు బ్రహ్మచర్యం, ఇంద్రియ నియంత్రణ వంటి క్రమశిక్షణకు ఆచరణలో పెట్టారన్నమాట. ఈ గుణమును ఆచరణ పెట్టే రాజకీయ నాయకులు నిజాయితీని పాటిస్తూ కుటుంబ పక్షపాతం, లైంగిక వివక్షలు, ఆర్థిక అక్రమాలు దూరంగా ఉండి క్రమశిక్షణతో వికసిత భారత లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నమాట. సేవ చేస్తూ నియమబద్ధంగా పనిచేసే రామభక్తులు, హనుమంతులు లాంటి వాళ్ళు భారతదేశానికి అవసరం అన్నమాట. అప్పుడే భారతదేశం డెవలప్ అవుతుంది. ఇది ఐడిఎఫ్ చేస్తుంది. ఐడిఎఫ్ వ్యక్తులు కూడా రామభక్తులు లాంటి వాళ్ళే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.